ఫ్రెండ్స్ బాగున్నారా? కవిత కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను సేమియా కేసరి చేయబోతున్నాను. అది మనం దేవుడి ప్రసాదాలకు కానీ టెంపుల్కి కానీ లేదంటే గెస్ట్లు వచ్చినా కూడా మనం ఇవ్వచ్చు అన్నమాట. చాలా టేస్టీగా ఉండి చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే సేమియా కేసరికి మనం బ్యాంబినో ఒకటి తీసుకోవాలి. నేను ఈ గ్లాస్ ఫుల్గా తీసుకున్నాను అన్నమాట. ఈ గ్లాసు ఏ గ్లాస్ తీసుకుంటే ఆ గ్లాసు మళ్ళీ ఏమో 30 గ్లాసు షుగర్ తీసుకున్నాను. కొంచెం యాలక్కాయలు పౌడర్ చేసి పెట్టుకున్నాను. కొంచెం డ్రై ఫ్రూట్స్, దీనికి కావాల్సిన గీ 2 to 3 స్పూన్స్, కొంచెం ఫుడ్ కలర్ అన్నమాట. ఒక గ్లాసు సేమియాని బాగా ఎర్రగా కూడా ఇలా వేయించేసి పెట్టుకోవాలి. బాగా మంచి వాసన రావాలి. 2 నుంచి 3 వరకు 3 స్పూన్లు ఎక్కువ పడదనమాట గీ. ఇప్పుడు పక్కనేమో ఇంకో గిన్నెలో మనం వేడి నీళ్ళు బాగా కాచి పెట్టేసుకుంటే పోసుకోవచ్చు. 1 గ్లాస్ 1 3/4 గ్లాస్ వాటర్ బాగా బాయిల్ చేసి సేమియాలో పోసుకోవాలి. ఫ్రెండ్స్, సేమియా కుక్ అయింది లేని మనం ఇప్పుడు చూసుకున్నాము. దానిలో మనం ఏదైనా గరిటతో ఇలాగ కట్ చేసి కూడా చెక్ చేసుకోవచ్చు. లేదంటే చేతికి తీసుకొని కూడా మనం ఇట్లా 2 పీసెస్ లాగా కట్ అయిపోవాలి. ఒక నిమిషం నేను చూపిస్తాను. వేడిగా ఉంది కదా, ఇదిగోండి కట్ అయ్యింది చూసారా? చాలా ఈజీగా కట్ అవుతుంది. కట్ అయిన తర్వాత అది మనకు కుక్ అవుద్ది. అప్పుడు మనం షుగరు 3/4 వేసుకోవాలి గ్లాసు. మీకు బాగా స్వీట్ తక్కువ ఉండాలి అనుకుంటే 1/2 వరకు కూడా వేసుకోవచ్చు. మీకు ఒక టిప్ చెప్తాను. ఎప్పుడైనా సరే మనం రెగ్యులర్ అంటే దేవుడి పూజలకి వాటికి ఏదైనా ప్రసాదాలు చేసుకోవడం వాటి సపరేట్ గిన్నెలు పెట్టుకుంటాము రెగ్యులర్గా కాకుండా. ఒకవేళ కనుక మీకు నాన్ వెజ్ కాకుండా నార్మల్గా గిన్నెలు ఏమన్నా మందపాటి ఉండి వాడుకోవాలనిపిస్తే మీరు అప్పుడు ఏం చేయాలంటే వాటిని కొంచెం అంటే కారం వాసన, అంటే మన కూర వాసన అవి కారంగా ఉంటాయి కదా, అవి తెలియకుండా ఉండడం కోసమని కొంచెం వేడివేడి నీళ్ళు బాగా కాచి 2-3 సార్లు పారపోసేస్తే కూడా మీకు అది ఉండదన్నమాట. దాని టేస్ట్ ఇది స్మెల్ కానీ టేస్ట్ కానీ ఏం తెలియదు అనమాట. ఇప్పుడు నేను షుగర్ కూడా వేసేస్తున్నాను. ఇదిగోండి నేను షుగర్ కూడా వేసేసాను. ఇప్పుడు స్లోగా కుక్ అవుతాము. కొంచెం అది బాగా కరిగి పాకంలాగా వస్తుంది అనమాట. దగ్గర పడ్డాక ఇంకా పొయ్యి ఆపేసుకోవడం మనం. చూడండి చాలా ఈజీగా ఉంటుంది మనం చేసుకోవడానికి కూడా. 10 to 15 మినిట్స్లో అయిపోతుంది. మీరు ఎప్పుడైనా చేసుకోవాలంటే ఫ్రైడ్ సేమియా కాకుండా ఇలా మామూలు సేమియా ఉంటుంది కదా బ్యాంబినో, అది తెచ్చి చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, చూసారా ఎంతో టేస్టీ సేమియా కేసరి. మన తెలుగు వాళ్ళ ఫంక్షన్లో బాగా చేస్తాం కదా మనం. ఫంక్షన్స్లో కానీ లేకపోతే గృహప్రవేశాలు ఫ్రెండ్స్ వచ్చినా ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు చాలా ఈజీగా ఫాస్ట్గా. థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. థ్యాంక్ యూ.